దేశవ్యాప్తంగా మద్యానికి బానిసలుగా మారుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని అసెంబ్లీ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డు ప్రకారం మద్యానికి అలవాటు పడి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు 100% పెరిగిందన్నారు. మద్యం సేవించిన అనంతరం మందుబాబులు చేసే దాడులు సైతం 76% పెరిగాయని సీఎం పేర్కొన్నారు. అలాగే కిడ్నీ లివర్ ఫెయిల్ అయి చనిపోయిన వాళ్ళు 55% వరకు పెరిగినట్టు తెలిపారు. మద్యం సేవించడం వల్ల ఆరోగ్యం దెబ్బతిని గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న వాళ్ళ సంఖ్య 1300%గా ఉందన్నారు సీఎం చంద్రబాబు. This is also important slide for all of us. National Crime Bureau Record Bureau data prakaram suicides related to alcohol and drug addiction 2022 100% increase ayindi compared to 18 100% పెరిగిపోయినాయి. National Family Health Survey 1921 emotional, physical or sexual violence by husbands when drunk often 76.40% of women 15 to 49 women suffer అయ్యారు. అండ్ తాగిన వాళ్ళు ఎంత వేధించారో మనం ఎన్నోసార్లు చెప్పాం. అదే ఈ రికార్డు కూడా ఎస్టాబ్లిష్ అవుతోంది. 76.40% ఉమెన్ ఫీల్ అయ్యే పరిస్థితికి వచ్చారు. లివర్ 2023 మొత్తం సర్వే చేస్తే కంపేర్ టు 19 కంటే 52% పెరిగాయి. కిడ్నీ ఫెయిల్యూర్స్ 23లో చేస్తే 54% పెరిగాయి 19తో కంపేర్ చేసినప్పుడు. ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆత్మహత్యలు జరగడం, ఇంకొక పక్కన ఆడవాళ్ళపైన అత్యాచారాలు కానీ బెదిరించడం కానీ శారీరక